Hi students, I am Aruna. Today our topic is aldehyde condensation. So here 2 moles of aldehydes react with each other in the presence of base to form beta hydroxyaldehyde. ఇది ఆల్ఫా, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, ఇది ఆల్ఫా, ఇది బీటా. బీటా మీద హైడ్రాక్సీ గ్రూప్ అంటే ఓహెచ్ గ్రూప్ ఉంది కాబట్టి బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ అని చెప్పుకున్నాం. సో డైరెక్ట్గా మెకానిజంలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నేను నా కన్వీనియంట్ కోసం నేను ఈ విధంగా తీసుకున్నాను మాలిక్యూల్ని. సో CH3ని ఇలా తీసుకున్నాను, CHO. ఇక్కడ CHO అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఓకేనా. అంటే ఆల్డిహైడ్స్ అవ్వనివ్వండి, కీటోన్స్ అవ్వనివ్వండి, ఎస్టర్స్ అవ్వనివ్వండి, అలాగే యాసిడ్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. అర్థమవుతుందా? ఇక్కడ బేస్ యాడ్ చేసాం కదా, ఈ బేస్ అంటే OH మైనస్ కదా బేస్ అంటే. ఇప్పుడు ఈ బేస్ ఏం చేస్తుందంటే అబ్స్ట్రాక్షన్ ఆఫ్ హైడ్రోజన్ H+ అయాన్స్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ H+ అయాన్ అబ్స్ట్రాక్ట్ చేయగలదు బేస్, ఓకేనా. సో ఏ H+ అయాన్ని అబ్స్ట్రాక్ట్ చేయగలదంటే చూడండి, ఈ CH అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ లేదా మెయిన్ ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. దానికి అటాచ్ అయిన హైడ్రోజన్ని ఆల్ఫా హైడ్రోజన్ అంటారు. ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది బయటకు వెళ్ళిపోవడానికి. సో ఎందుకని బయటకు వెళ్ళిపోవడానికి చాలా యాక్టివ్గా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుందంటే షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దాని వైపుగా లాగడానికి ట్రై చేస్తుంది, అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే దాని వైపు లాగడానికి ట్రై చేస్తుందో కార్బన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ అంటే ఏంటి? దాని దగ్గర ఎలక్ట్రాన్స్ లేవు. ఇప్పుడు ఈ కార్బన్ ఏం చేస్తుంది? ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కదా, పెయిర్ 2 ఎలక్ట్రాన్స్, ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దాని వైపుగా లాగడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా హైడ్రోజన్ మీద ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. అంటే ఈ హైడ్రోజన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని కార్బన్కి ఇచ్చేసి H+ అయాన్గా బయటకు వచ్చేస్తుంది. అర్థమవుతుంది నాన్న? సో ఇప్పుడు ఈ H+ అయాన్ ఈ OH- అయాన్తో కంబైండ్ అయ్యి వాటర్ మాలిక్యూల్గా బయటకు వస్తుంది. సో చూడండి CH2, ఓకేనా, CH2 CHO. ఈ 2 ఎలక్ట్రాన్స్ కార్బన్ మీద, అంటే కార్బన్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసేసింది కాబట్టి మైనస్, 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది కాబట్టి మైనస్. మైనస్ అంటే ఏంటి? ఇక్కడ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని దాని వైపుగా తీసేసుకుంది కాదు కాబట్టి మైనస్. CH2 మైనస్ CHO ప్లస్ వాటర్ మాలిక్యూల్ H2O. ఇప్పుడు ఇదేం చేస్తుంది? ఇదేంటిదమ్మా? కార్బన్ అయాన్. ఈ కార్బన్ మీద యాన్ అయాన్ ఉంది కాబట్టి కార్బన్ అయాన్. ఇప్పుడు ఈ కార్బన్ అయాన్ దేంతో రియాక్ట్ అవుతుంది? ఇంకొక మాలిక్యూల్ ఉంది కదా, ఇంకొక ఎస్టాల్డిహైడ్ మాలిక్యూల్ ఉంది కదా, దాంతో రియాక్ట్ అవుతుంది. సో CH3 C+OH. అర్థమవుతుందన్న? ఇప్పుడు ఈ మైనస్ వెళ్ళి ఏ సైట్ దగ్గర అటాక్ అవుతుంది చెప్పగలరా? ఈ ఆక్సిజన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అమ్మ. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్. ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటే ఏంటి? టు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద టెండెన్సీ టు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసే టెండెన్సీ ఉండే యాటమ్ని ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అని చెప్తాము. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ ఏం చేస్తుందంటే దాని వైపుగా గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది, అంటే తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు చెప్పండి, ఈ మైనస్ ఈ ప్లస్ దగ్గరికి వెళ్ళే కదా యాడ్ అవుతుంది, అంటే మైనస్ ప్లస్ కలిపి ఒక బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. మైనస్ ప్లస్ అట్రాక్షన్ కాబట్టి మైనస్ ప్లస్ కలిపి ఒక బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది చూడండి. ఇది ఫస్ట్ CH3 O మైనస్, అంటే 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుంది కాబట్టి O మైనస్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్, ఓకేనా. అలాగే H. ఈ కార్బన్ ఏ కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది? ఇది కదా, ఈ కార్బన్తో కలిపి బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి CH2 CHO. అర్థమవుతుందన్న? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయింది కదా, వాటర్ మాలిక్యూల్ ఉంది కదా, ఈ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ యాడ్ అవుతుంది H2O, H+OH-. ఇప్పుడు ఈ మైనస్ వెళ్ళి ప్లస్కి
అంటే ఈ ఆక్సిజన్ దగ్గర ఉన్న మైనస్ H+ అయాన్స్ని గెయిన్ చేస్తుంది. అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇది ప్లస్, అంటే రెండు కలిపి ఒక బాండ్ ఫామ్ చేస్తాయి. అదేంటి OH. సో చూడండి CH3 CHOH CH2 CHO. అర్థమవుతుంది నాన్న. సో ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కదా, ఆల్డిహైడ్. ఇదేంటిది OH అంటే సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి హైడ్రాక్సీ తీసుకుంటాము, హైడ్రాక్సీ చెప్తాము. సో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇది ఆల్ఫా అంటాము, దాని పక్కన ఉంది బీటా అంటాము. సో దీన్ని నేమింగ్ ఎలా ఇచ్చుకుంటాము, బీటా మీద OH గ్రూప్ ఉంది కాబట్టి హైడ్రాక్సీ, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. లేదా దీన్నే ఆల్డ్ అంటే ఏంటి, CHO గ్రూప్. ఆల్డ్ OH అంటే ఓల్, ఆల్డోల్. అర్థమవుతుందన్న. ఇది ఆల్డోల్ కండెన్సేషన్. అలాగే మనం కీటోన్ కండెన్సేషన్ కూడా చెప్పుకుంటాము. కీటోన్ అంటే ఇక్కడ H+లో CH3 వచ్చి యాడ్ అవుతుంది. సేమ్ మెకానిజం మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అర్థమవుతుందా. సో ఫస్ట్ OH H+ని గెయిన్ చేసి వాటర్ మాలిక్యూల్గా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని కార్బన్ యాటమ్ గెయిన్ చేస్తుంది కాబట్టి CH2- అయిపోతుంది. ఈ CH2- ఇక్కడ ఇంకో సెకండ్ ఆల్డిహైడ్తో రియాక్ట్ అయిపోయి ఏ సైడ్ దగ్గర ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, అది ఎలక్ట్రాన్స్ దాని వైపు లాక్కుంటుంది. ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. మైనస్ కలిపి బాండ్ ఫామ్ చేస్తాయి. ఓకేనా. మైనస్ కలిపి బాండ్ ఫామ్ చేస్తుంది. అలాగే ఇక్కడ O- అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వాటర్ మాలిక్యూల్ ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది, H+OH-. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రెండు కలిపి కొత్తగా బాండ్ ఫామ్ చేస్తుంది, OHగా బయటకు వచ్చేస్తుంది, OHగా ఫామ్ అవుతుంది. ఓకేనా. CH3 CHOH CH2 CHO. ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి ఆల్డిహైడ్, ఒకటి హైడ్రాక్సీ. సో బీటా ఆల్ఫా, బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్. దీన్నే ఆల్ అంటారు. ఆల్డ్ అంటే ఆల్డిహైడ్ గ్రూపు, ఓల్ అంటే OH గ్రూపు, ఆల్డాల్ అని చెప్పుకుంటాము. అర్థమవుతుందన్న. ఇది ఆల్డాల్ కండెన్సేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.